వేదికపై ఆశీనులైనటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా చేసినటువంటి జిల్లా అధ్యక్షులు పొల్లగుంట అనితమ్మ గారికి, పరిశీలకులుగా చేసినటువంటి వాహినింద గారికి, నా తోటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, వేదిక ముందు ఆశీనులైనటువంటి నా తోటి సోదరులకు, సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. 44వ మహానాడు అంటే ఆషామాషి కాదు. ఒక ప్రాంతీయ పార్టీ 44 సంవత్సరాలుగా ఒక రాష్ట్రంలో అధికారాలు చేపడుతూ ఎన్నో ప్రజా సంక్షేమాలు తీసుకొచ్చి ఈరోజు ఢిల్లీలో కూడా గడగడలాడించేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉంది. అలాంటి పార్టీలో కుటుంబ సభ్యులైనందుకు మనందరం ఎంతో గర్వించాలి. ఒక అసురుని చేతిలో 5 సంవత్సరాల పాటు తన కబంధ హస్తాలలో ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని వీరందరూ కూడా మనందరం కూడా కష్టపడి ఎన్నికల్లో గెలుపును తీసుకొచ్చి స్వేచ్ఛాంధ్రప్రదేశ్గా చేయగలరు. ఈరోజు ఆ అసురులందరూ కూడా మరుగుతున్నారు. మళ్ళీ మనం రాజకీయ భవిష్యత్తు అసలు మనకు ఉందా అనేసి వెతుక్కుంటున్నారు. భవిష్యత్తు ఉండదు అని మనందరం కూడా నిరూపించడానికి ఎప్పటికీ యుద్ధం ముగిసింది కదా అని ఆదమర్చుకోవడం కాదు, మన పార్టీ చేసేటువంటి ప్రజా సంక్షేమ పథకాలను కూడా ఎల్లవేళలా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎప్పటికప్పుడు ప్రజల్ని మనందరం కూడా వారికి తెలియజేస్తూ ప్రజలు మన వైపు ఉండేలాగా, ఈ విజయాన్ని శాశ్వతం చేసుకునేలాగా మనందరం నడవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నిన్నటి జరిగినటువంటి మరొక విజయం, మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ వశం కావడం, గాండ్లపేటలో ఎంపీపీ పదవి టీడీపీ వశం కావడం, ఈరోజు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనటువంటి మా సోదరి దిల్షాదున్నీసా గారికి, వైస్ చైర్మన్లుగా ఎన్నికైనటువంటి సోదరి సుధారాణి గారికి, సోదరుడు రాజశేఖరాచారికి, అదేవిధంగా గాండ్లపేట ఎంపీగా ఎన్నికైనటువంటి సోదరుడు సోమశేఖర్ రెడ్డి గారికి మహానాడు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా కష్టపడిన ప్రతి ఒక్కరికి ఫలితం అనేది మీ దగ్గరికి వస్తుంది. కాస్త సమయం పడుతుంది. ఆ సమయం కోసం మనం వేచి చూస్తూ ఖచ్చితంగా పార్టీ కోసం వెంటనే ఉండాలి తప్ప ఎక్కడా నిరాశ చెందకూడదు. లోకేష్ బాబు గారు మొన్ననే చెప్పారు అన్నమాట, మీకేదైనా సమస్య వస్తే మీ లోకల్లో నాయకులతో చెప్పండి, వారి వల్ల కుదరకపోతే శాసనసభ్యులకు చేరవేయండి, వారి వల్ల కూడా కుదరకపోతే రాష్ట్ర పార్టీకి మీ సమస్యను తీసుకురండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది, జరిగేలాగా చేస్తామని. అంతేగాని పార్టీలో మనం అలవకూడడం కానీ, పార్టీకి మనం దూరం అవ్వడం కానీ చేయకూడదు. మనందరం కూడా పార్టీ వెన్నట్టే ఉంది, పార్టీని గెలిపించుకుందాం. ఎన్నిసార్లు అయినా వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో సరే ప్రతి ఒక్కరం కూడా నడిపట్టి అధికారాన్ని మళ్ళీ చేజిక్కించుకుందాం స్థానిక ఎన్నికల్లో కూడా. అలాగే 27, 28, 29 మహానాడు మన కడపలో జరగబోతోంది. రాయలసీమలో మహానాడు కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు దాన్ని చాలా విజయవంతం చేయాలనేసి అందరూ కూడా శ్రమిస్తా ఉన్నారు. ఈ మహానాడు విజయవంతం చేయడానికి